జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన బస్సును సందుల సాంబయ్య అనే వ్యక్తి అపహరించాడు. మద్యం మత్తులో ఉన్న సాంబయ్య బస్సులో ఎవ్వరూ లేకపోవడాన్ని గమనించి స్టార్ట్ చేసి మేట్పల్లి వైపు వేగంగా తీసుకెళ్లాడు. బస్సులోని జీపీఎస్ సిస్టమ్ ఆధారంగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును గుర్తించి డైల్ 100 కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సత్తక్కపల్లి క్రాసింగ్ వద్ద టిప్పర్ వాహనాన్ని అడ్డుపెట్టి బస్సును స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పీకల దాకా మద్యం తాగాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఎదురుగా బస్టాండ్ లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సు. ఇంకేముంది, దర్జాగా బస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సినిమా రేంజ్ లో చేజ్ చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కోరుట్ల డిపోకి చెందిన బస్సు కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. బస్టాండ్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 9 వద్ద బస్సును నిలిపిన డ్రైవర్ ప్రవీణ్ సమీపంలో టీ తాగేందుకు వెళ్లగా కండక్టర్ గంగాధర్ కంట్రోలర్ చాట్ లో వివరాలు నమోదు చేసేందుకు వెళ్లారు. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకున్న సందుల సాంబయ్య అనే వ్యక్తి బస్సులో ఎవరూ లేకపోవడాన్ని గమనించి డ్రైవర్ సీటులో కూర్చుని బస్సును స్టార్ట్ చేసుకుని వేగంగా నిజామాబాద్ జగిత్యాల జాతీయ రహదారిపైకి పోనిచ్చాడు. డ్రైవర్ తిరిగి వచ్చి చూడగా బస్సు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురై డిపో మేనేజర్ మనోహర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది బస్సులో ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఆధారంగా బస్సు ఏ దిశలో వెళ్తుందో ట్రాక్ చేశారు. బస్సు నిజామాబాద్ జాతీయ రహదారిపై మేట్పల్ వైపు వెళ్తున్నట్టు గుర్తించి తక్షణమే డయల్ 100 ద్వారా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో కోరుట్ల మేట్పల్లి సిఐలు ఎస్ఐలు తమ సిబ్బందితో రంగంలోకి దిగి పోలీస్ వాహనాల్లో బస్సును వెంబడించారు. సందుల సాంబయ్య మద్యం మత్తులో బస్సును ప్రమాదకరంగా నడుపుతున్నాడు. ఈ క్రమంలో కోరుట్లలోని అష్టలక్ష్మి దేవాలయం క్రాసింగ్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షకీల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మేట్పల్లి శివారులోని ఆరపేట వద్ద మరో ద్విచక్ర వాహనదారుడిని కూడా ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు. పోలీసులు ఆర్టీసీ సెక్యూరిటీ ఎంత హెచ్చరించినా బస్సు ఆపకుండా సుమారు 20 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లి వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో మేట్పల్లి శివారులోని సత్తక్కపల్లి క్రాసింగ్ వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద టిప్పర్ లారీని నిలిపి బస్సును ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వేగంగా వస్తున్న బస్సు టిప్పర్ ని తప్పించబోయి జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద గుంతలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. వెంటనే పోలీసులు బస్సును చుట్టుముట్టి పారిపోయేందుకు యత్నించిన నిందితుడు సందుల సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. బస్సులో ప్రయాణికులు పాఠశాల విద్యార్థులు ఎవ్వరూ లేకపోవడంతో తీవ్ర ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.